వ్యాధి చిన్నదైనా పెద్దదైనా సరైన సమయంలో నిర్ధారణ పరీక్ష అవసరం. కానీ చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇందుకు సంబంధించిన పరికరాల కొరత నెలకొంది. జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లోనే కాదు, రాజధాని హైదరాబాద్లోని పెద్ద ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో అనారోగ్యంతో బాధపడుతూ వచ్చేవారు వైద్యులు సూచించిన పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్లకు వెళ్లాల్సి వస్తుంది. ఇది ఆర్థికంగా భారమవుతోంది. ఈ స్తోమత లేని వారు పరీక్షలకు దూరంగా ఉంటూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక తెలంగాణలోని అతిపెద్ద ప్రభుత్వ దవాఖానా అయిన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఎక్స్రే యంత్రాలు పనిచేయటం లేదు. ఒకే యంత్రం పనిచేస్తూ ఉండటంతో ఐపీ, ఓపీ విభాగాలకు చెందిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఓపీకి వచ్చే రోగులు బయట ఎక్స్రేలు తీయించుకుంటున్నారు. ఇక సిటీ స్కాన్ కోసం రోగులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కాదు. ఇక్కడ 2 యంత్రాంగాలు ఉండగా ఒకటి మరమ్మతులకు గురైంది, ఉన్న ఒక్కదానితో నెట్టుకొస్తున్నారు. ఇక రోజుకు 20 నుంచి 30 మందికి మాత్రమే స్కానింగ్ చేయగలరు. అదే రెండోది ఉంటే అవస్థలు కొంతవరకు తీరేవి. ఇక అత్యవసరమైన కేసులు ఉంటే మిగతా వారిని ఆపాల్సిందే. వైద్యులు స్కానింగ్ రాస్తే వంతు వచ్చేసరికి 20 నుంచి 30 రోజుల సమయం పడుతుందంటే తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ జబ్బునైనా నిర్ధారించాలంటే ఎక్స్రే పైనే ఆధారపడుతున్నారు. అవసరమైతే ఉస్మానియా, గాంధీ, ఎంఎన్జేలకు వెళ్లాల్సి వస్తుంది. మరీ అత్యవసరమైతే ప్రైవేటు ల్యాబ్కే. ఇక ప్రస్తుతం ఇక్కడ చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ఎక్స్రేతోనే సరిపెడుతున్నారు. ఎంఆర్ఐ స్కాన్, కలర్ డాపర్ అసలే లేదు. క్షయ, ఊపిరితిత్తుల రోగులు ఎవరికైనా క్యాన్సర్ అనుమానం ఉంటే గనక ఎంఎన్జే ఆసుపత్రికి పంపుతున్నారు. గచ్చిబౌలిలోని అతిపెద్ద ఆసుపత్రి టిమ్స్లో సిటీ స్కాన్ లేదు. రోగులకు ఉస్మానియా, గాంధీలకు తీసుకెళ్లలేని పరిస్థితి. ఇక్కడ ఎంఆర్ఐ, కలర్ డాపర్లు పరికరాలు అందుబాటులో లేవు. ఇక ఇందుకోసం ప్రముఖ ఆసుపత్రుల్లో ఉండే తరహాలో అత్యాధునిక యంత్రాలు ఏర్పాటు చేస్తామంటూ సర్కార్ చెబుతోంది. అయితే ఆసుపత్రుల్లో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే వాటిలో ఉన్న పరికరాలు చాలా వరకు పనిచేయడం లేదు. కొన్ని చోట్ల సంవత్సరాల తరబడి మూలకు చేరాయి. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ లో కీలకంగా మారిన సిటీ స్కాన్ కే దిక్కులేదు. కొన్ని చోట్ల యంత్రాలు ఉన్నప్పటికీ మొరాయిస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల అసలే లేవు. కోవిడ్ చికిత్సలు అందించే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఈ స్కాన్ లేకపోవడం రోగులకు ఇబ్బందిగా మారుతోంది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి, అసలు గాంధీ హాస్పిటల్లో స్కాన్ కి సంబంధించి రోగులు చాలా మంది అవస్థలు పడుతున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. పేరుకే పెద్ద ఆసుపత్రులు అన్నట్లుగా ఉంది వ్యవహారం. తెలంగాణ రాష్ట్రంలో వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పేద మధ్య తరగతి సామాన్య ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందింప చేస్తున్నామని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు అందుకు వాస్తవాలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలు తిష్ట వేస్తున్నాయని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్లో పరిస్థితులు మాత్రం గతం కన్నా కొంత మెరుగయ్యని చెప్పి ప్రచారం జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో మెరుగుపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ వ్యాధికైనా నిర్ధారణ చేసేందుకు ప్రధానంగా ఉపయోగపడే ఎక్స్రే వంటి పరికరం అందుబాటులో లేకపోవటం అనేది
విస్మయాన్ని కలిగిస్తున్న పరిస్థితి. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర్ నరసింహ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందింపచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే ఆయన అన్ని డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎక్కడ ఎలాంటి సమస్యలు రావద్దని, అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలని చెప్తూ ప్రకటనలు ఇస్తున్నాయి తప్ప వాస్తవానికి మాత్రం అవి విరుద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. రాష్ట్ర రాజధానిలోని ఈ తరహా పరిస్థితి ఉంటే జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉందని కూడా మనం ప్రధానంగా చెప్పొచ్చు. గాంధీ హాస్పిటల్కి ప్రతినిత్యం వందలాది మంది అవుట్ పేషెంట్లు వస్తూ ఉంటారు. వివిధ వ్యాధులతో వారు ఆసుపత్రికి వస్తుంటారు. అది సరి అయిన సౌకర్యాలు, సదుపాయాలు లేకపోవడమే కాకుండా అవసరమైన కనీస యంత్ర పరికరాలు కూడా సమకూర్చలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ సిటీ స్కాన్ మాత్రం అసలు అందుబాటులో ఉండదు. ప్రధానంగా ఎక్స్రే విషయంలో 2 ప్లాంట్లు ఉండగా ఒకటే ప్రస్తుతం పనిచేస్తా ఉంది. దానిపైనే వ్యాధి నిర్ధారణకు సంబంధించిన చర్యలను వైద్యులు తీసుకుంటున్నారు. అవుట్ పేషెంట్లు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకే వచ్చి క్యూ లైన్ లో ఉంటే మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వాళ్ళకి ఓపీ క్లోజ్ చేస్తా ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో గాంధీ హాస్పిటల్కి వచ్చిన రోగులకు ఈ టైమింగ్ వలన కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. సుదూర ప్రాంతాల నుండి వైద్యం కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి వచ్చిన నేపథ్యంలో ఫలితం లేకపోతుందని చెప్పేసి రోగులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవుట్ పేషెంట్లకు మరింత సమయాన్ని కేటాయించాల్సిన ఒక డిమాండ్ కూడా ప్రధానంగా ఉంది. వందల కోట్ల రూపాయలు వైద్య శాఖ ఖర్చు చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితుల్లో మాత్రం ఎక్కడా కనిపించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే హైదరాబాద్ ఉస్మానియా గాంధీ హాస్పిటల్లోనే ఇలాంటి అసౌకర్యాల పరిస్థితులు నెలకొంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితులు. ఆ భయాన్ని పోగొట్టి ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్య సేవలు అందింపచేయటమే కాకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తామని ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ ఆ మాటలకు అర్థం ఇచ్చే విధంగా అవసరమైన కార్యాచరణ తీసుకునేటంలో మాత్రం కొంత లోపం కనిపిస్తున్నది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆసుపత్రికి వెళ్లిన వారు తిరిగి క్షేమంగా వస్తారనే నమ్మకం లేని పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ప్రధానంగా గత కొద్ది రోజులుగా కోవిడ్ మళ్లీ విజృంభిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గాంధీ హాస్పిటల్లో కోవిడ్ కోసం ప్రత్యేకంగా బెడ్స్ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా కనీస సదుపాయాలు లేని పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు రకరకాల వ్యాధులతో రోగులు వచ్చేస్తున్న ఆసుపత్రుల్లో మాత్రం కనీస సదుపాయాలు కల్పించాలనే విషయంపై వైద్య ఆరోగ్య శాఖ నిర్దిష్టమైన దృష్టి పెట్టడం లేదనే వాదనలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వైద్యశాలను పూర్తి స్థాయిలో మెరుగుపరిచి ఆసుపత్రికి వచ్చిన రోగులకు అవసరమైన వైద్య సేవలను నామమాత్రంగానైనా అందిస్తే చాలు దేవుడు అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించలేకపోయినప్పటికీ సాధారణ వ్యాధులను తగ్గించి ఉపశమనం కలిగించే విధంగా మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటే కొంతైనా పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందనే వాదనలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ, ఇతర ప్రభుత్వ వైద్యాధికారులు, వైద్య శాఖ అధికారులు ఈ విషయాలపై మాత్రం దృష్టి సాధించడం లేదనే విమర్శలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. గాంధీ హాస్పిటల్ ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కూడా అనేక మంది రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వేలాది మంది వస్తే హాస్పిటల్లో నామమాత్రపు సౌకర్యాలు ఉండటం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. పరిస్థితులే కాకుండా యంత్రాలు అందుబాటులో లేకపోవడం, సకాలంలో వైద్య సేవలు అందకపోవడం వంటి సమస్యలు, మెడిసిన్స్ కూడా ఇంటిలో పూర్తి స్థాయిలో ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయనే వాతావరణంలో కూడా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏదైతే ల్యాబులు అందుబాటులో లేకపోవడం వలన ప్రైవేట్ ల్యాబులను వ్యాధిగ్రస్తులు ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులకు మించి ప్రైవేట్ ఆసుపత్రులు ఉండటం, వాటికి మించి ల్యాబులు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం వల్లనే ప్రైవేట్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇదే విధానం ముందు కొనసాగితే మాత్రం మరింత దయనీయ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటేనే ఉంది. అలాగే రాజేంద్రకి చెప్పండి, కానీ ప్రభుత్వం మాత్రం అన్ని అత్యాధునిక పరికరాలతో హంగులతో అందుబాటులోకి అయితే ఉంటుందని ఓవైపు చెప్తుంటే, మరి ఇంత దారుణమైన పరిస్థితి ఒక్క ఎక్స్రే దాంతోనే ఇన్ని రోజులైతే నెట్టుకొస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎలా చూడాలంటారు? ఏ విధంగా చూడాలి? మరి ప్రజలు ఏమంటున్నారు దీనిపై? అంటే వాస్తవంగా మాత్రం ప్రభుత్వ వైద్యశాలలు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఒక సదుద్దేశంతోనే ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెట్టి యంత్ర పరికరాలు సమకూర్చడం, అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు జరుగుతున్నప్పటికీ
అవి కార్యక్రమంలో కార్యాచరణలో మాత్రం పూర్తిగా రోగులకు అందరి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కోఆర్డినేషన్ లేకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం వంటి సమస్యల కారణంగా వైద్యులు పూర్తి స్థాయిలో సేవలు అందించలేదనే విమర్శల నేపథ్యంలోనే వ్యాధిగ్రస్తులకు ఇలాంటి సేవలు అందటం లేదనే ఒక విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎక్కడైతే అసౌకర్యాలు ఉన్నాయో, సౌకర్యంగా లేని పరిస్థితులు ఉన్న హాస్పిటల్ ఉన్నాయో అక్కడ వాటిని పూర్తిగా పరిశీలించి అవసరమైన యంత్ర పరికరాలను సమకూర్చే విషయంలో అంటే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి చూసుకొని అక్కడ సౌకర్యాలను కల్పింపచేస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ మనం చూస్తున్నట్టుగా ఎక్స్రే ఒకటే ఉంది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళకపోయినా ఉపయోగపడే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ఆ దృష్టిలో ఆ ప్రభుత్వ శాఖ అధికారులు కానీ వైద్య శాఖ అధికారులు కానీ దృష్టి పెట్టలేదని మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాష్ట్ర రాజధానిలోని గాంధీ హాస్పిటల్లోనే ఈ తరహా సమస్య గత కొన్ని నెలలుగా ఉన్నప్పటికీ కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు మాత్రం అధికంగా వినిపిస్తున్నాయి. అంటే రోగులు ఆందోళన కార్యక్రమాలు చేపడితేనే అప్పుడు ప్రభుత్వం స్పందించి ఆ హాస్పిటల్లో అవసరమైన సౌకర్యాలు కల్పింపచేస్తున్న పరిస్థితులు గతంలో జరిగాయి. మరో తరహాలో కూడా గాంధీ హాస్పిటల్ కూడా రోగులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తేనే ఇటువంటి సమస్యలు పరిష్కరిస్తారేమో అనే ఒక ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. వైద్య ఆరోగ్య శాఖ అంటే రాష్ట్ర శాఖకు సంబంధించిన అధికారులు సత్వరమే ఎక్కడైతే రిక్రూట్మెంట్ అవసరం ఉంటుందో అక్కడ పరిశీలించి వాటిని వెంటనే సమకూర్చి అటువంటి సమస్యలు లేకుండా చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రధానంగా ఈ గాంధీ హాస్పిటల్లో ఎక్స్రే సమస్య ఒకటే కాకుండా ఇతర వ్యాధులకు సంబంధించిన నిర్ధారణకు సంబంధించిన యంత్ర పరికరాలు కూడా అరకొరగానే ఉన్నాయి. వాటిని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తేనే అక్కడ సమస్య పరిష్కారం అవుతుంది. అట్ ద సేమ్ టైం అవుట్ పేషెంట్లకు మాత్రం ఈ టైంలో అంటే 3 గంటల పాటే వాళ్ళకి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ఆ సమయాన్ని కూడా పెంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఉంటారు వాళ్ళు కూడా ఆ సమయాన్ని పెంచి మెరుగైన వైద్యాన్ని అందింపచేసేటతో పాటు పరిశుభ్రతతో పాటు యంత్ర ప్రకారం అందుబాటులో ఉంచి మెడిసిన్స్ కూడా ఇన్ టైంలో అందుబాటులో రోగులకు అందింపచేసే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కూడా వ్యాధి రోగులు అభిప్రాయపడుతున్న పరిస్థితి. ఎస్ రాజేంద్ర, మీరు చెప్పినట్లుగా కూడా వ్యాధి చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఖచ్చితంగా టెస్ట్ అనేది ముఖ్యం. ఈ నేపథ్యంలో ఎక్స్రే పరికరాలు కానీ సిటీ స్కాన్ పరికరాలు కానీ ఇక అన్ని పరికరాలకు సంబంధించి కూడా మరి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? మరి వారు ఏమన్నా రిప్లై ఇవ్వడం జరిగిందా? స్పందించారా? అప్డేట్స్ ఏంటి? ఎవరైతే ఇప్పుడు ఎక్స్రే సమస్య కానివ్వండి, సిటీ స్కాన్ సమస్య కానివ్వండి, మరొకటి కానీ ఏదైనా కూడా ఆ రోగులు వ్యాధి నిర్ధారణ కోసం వచ్చిన టైంలో అక్కడ యంత్ర పరికరాలు లేకపోవడం, పనిచేయకపోవడం వంటి సమస్యల కారణంగా రోజుల తరబడి ఆసుపత్రి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇదే విషయాన్ని వైద్యాధికారులు దృష్టి తీసుకుపోయినప్పుడు కూడా వారు సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి చెప్తున్నారు తప్ప తీసుకువెళ్ళినట్లయితే సమస్య పరిష్కారం అయ్యేదని కూడా వ్యాధిగ్రస్తులు అభిప్రాయపడుతున్నారు. అంటే పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ లేదా ఆసుపత్రి అధికారులకు కానీ ఈ సమస్య తెలవటం లేదనే ఒక వాదన కూడా బలంగా వినిపిస్తుంది. డాక్టర్లు మాత్రం వ్యాధిగ్రస్తులు చెప్పినప్పుడు సమస్యను దాటవేసే దూరంలోనే సమాధానాలు ఇచ్చి దాన్ని అమానిపిస్తున్నారే పరిస్థితి ఉన్నాయని చెప్పేసి కూడా వ్యాధిగ్రస్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం మాత్రం పూర్తిగా ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎవరు ఫిర్యాదు చేసినా చేయకపోయినా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ సౌకర్యాలు ఉండాలి, ఏ సదుపాయాలు ఉండాలి, ఏ యంత్రాలు ఉండాలి, ఏ మెడిసిన్స్ ఉండాలనే విషయంలో నెలకోసారో 2 నెలలకోసారో మానిటరింగ్ చేసి వాటిని సున్నితంగా తనిఖీ చేస్తే ఇటువంటి చిన్న సమస్యలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఆ సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమస్య పోతే రోగులకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండని పరిస్థితి. ఓకే రైట్ రాజేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.